Hello everyone, welcome to my channel Middle Class Meetup with Purohit Sharma. బహుశా చాలామంది నన్ను గుర్తుపట్టచ్చు, చాలా తక్కువ మంది నన్ను ఇంకా గుర్తుపట్టకపోవచ్చు. అందరికీ లెట్ మీ గివ్ యూ మై ఇంట్రడక్షన్. నా పేరు పురోహిత్ శర్మ. దిస్ ఇస్ మై ఎపిసోడ్ 1. మీరు వాడే డిష్ వాషింగ్ లిక్విడ్లో నిజంగానే నిమ్మశక్తి ఉందా? అంటే బహుశా కాజల్ కానీ మిగతా హీరోయిన్స్ ఎవరు రాకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఫన్ ఫ్యాక్ట్. కానీ నిజమైన ఫ్యాక్ట్ గురించి చెప్దామని. చాలా విషయాల్లో మనం అనుకునేది అంటే మనం వాడే వెమ్ జెల్ కానీ, ప్రిల్ కానీ, ఎక్సో కానీ, మిస్టర్ మజిల్ కానీ, ఇట్లా అన్ని చోట్ల ఒకటే అడ్వర్టైజ్మెంట్. నిమ్మకాయ శక్తి మొత్తం పోతుంది, ఆయిల్ మరకలు పోతాయి, గిన్నెలనే తలతలు మెరిసిపోతాయి, అన్నీ మెరిసిపోతాయి అంటారు. అప్పుడప్పుడు అనిపించేది, ఏంట్రా నాయన నిజంగానే ఇవి మెరిసిపోతాయా అని చెప్పి, నిజంగానే అంత నీట్గా ఉంటాయా అని చెప్పి. ఈ డౌట్ వచ్చినప్పుడల్లా అప్పటికి నాకు అంత క్లారిటీ లేకుండే, నిజంగా ఈ విషయాలు అంతా తెలియాలనుకున్నా కూడా తెలుసుకోలేకుండే టైం వచ్చింది. కానీ బికాస్ ఆఫ్ ఏఐ ఆర్ బికాస్ ఆఫ్ గూగుల్ చాలా విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి, చాలా విషయాలు మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఈ అన్ని విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని ఒక్క నిమిషం పాజ్ చేసి కింద ఒక రెడ్ కలర్ది సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు మీరు చూడాలనుకుంటే, ప్రతిసారి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలియాలంటే, ప్రతిసారి మీరు పెట్టే ప్రతి రూపాయికి విలువ తెలియాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చలో మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోదాం. ఎందుకు ఇదంతా డిస్కషన్ అవుతుంది, దీని గురించి ఎందుకు వీడు ఇంత స్ట్రెస్ చేసి కొత్త ఛానల్ పెట్టి వీడియో. మిడిల్ క్లాస్ మీటర్ అని ఈ ఛానల్ పెట్టే ముందర 100 సార్లు ఆలోచించాను, అరే నేను పెడుతున్నాను నిజంగా ఇది వాల్యూ ఉందా లేదా అని. కానీ అప్పుడు అనిపించింది నిజంగానే వాల్యూ ఉందని. ఎందువల్ల కూడా చెప్తాను. చిన్నప్పుడు మా అమ్మ గిన్నెలన్నీ ప్రతిసారి కడిగేటప్పుడు, లేదా నేను కొద్దిగా పెద్దగా అయిన తర్వాత కూడా మా అమ్మ గిన్నెలన్నీ కడిగేటప్పుడు తన చేతిని చూసేవాడిని. చేతులు ఎప్పుడైనా గమనించండి, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే, మీరైనా సరే, మీరు చేతులు కడుగుతున్నప్పుడు వెమ్ కానీ, ప్రెల్ కానీ, ఎక్సో కానీ, దేంతో అయినా చేతులు ముడతలు పడటం, తెల్లగా అయిపోవడం, పైనుంచి చర్మం లేవడం, ఇవన్నీ ఉండేవి. ఎప్పుడైనా ఆలోచించారా, అరే ఏంట్రా ఇదంతా చెప్తున్నారు, ఒక చెంచా నిమ్మకాయ జల్ తీసుకొని వాటర్లో కలిపి కడిగేయండి గిన్నెలు అంటారు, కానీ మన చేతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆలోచించాం బేసికల్. ఎందుకంటే మధ్యతరగతిలో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ ఏంటో తెలుసా? అడ్వర్టైజ్మెంట్లు చూసి అరే ఇది బాగుందంటే మనం కూడా, వీడు కొన్నాడంటే, పక్కింటి సుజాత ఆంటీ కొన్నదంటే నేను కూడా కొంటాను, పక్కింటి రమేష్ అంకుల్ కొన్నాడంటే నేను కూడా కొంటానన్న ఆలోచనలు వెళ్ళిపోతాం. ఆ పక్కింటి ఆలోచనలోని వల్లనే మనకి దెబ్బలు పడేవి, లేదా చాలా విషయాల్లో ఇదేది. అందుకనే మీకోసం ఈ ప్రతి ప్రోడక్ట్ నేను వాడిన తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఈ ఛానల్ నేను ఓపెన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు వాడే విమ్లో నిజంగా నిమ్మకాయ ఉందా? అస్సలు లేదు. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కానీ ఎప్పటికి లేదు. కానీ అంటే ఒక్క నిమిషం ఈ వీడియోని పాజ్ చేసి, లేదా సెకండ్ పాజ్ చేసి మీ కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ విమ్ బార్ని లేదా విమ్ జెల్ని వెనకాల తిప్పి చూడండి. ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటుంది, లేదా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, లేదా అందుట్లో ఏం వాడుతున్నారో అనే ఇన్ఫర్మేషన్ రాయాలి. ఏముండదు అక్కడ జస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై, మార్కెటెడ్ బై అనే ఉంటుంది. హౌ టు యూజ్ అనేది తప్ప ఏముందో అనేది కూడా ఏం మెన్షన్ చేయరు. ఎప్పుడైనా ఆలోచించారా, అరే వీడు ఇంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు నిజంగానే పెట్టాలి కదా ఇవన్నీ అని? లేదు. మీకు చెప్తాను ఏమేమి ఉంటాయో అందుట్లో. ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్, ఆర్టిఫిషియల్ ఎస్ఎల్ఎస్ కానీ, ఆర్టిఫిషియల్ ఆయిల్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియకుండా మీ స్కిన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. మీరు పెట్టే 100 రూపాయల విమ్ జెల్కి, మీరు వాడే హ్యాండ్ లోషన్కి, మీరు వాడే స్కిన్ లోషన్స్కి, మీరు యూజ్ చేసే డాక్టర్ విజిట్స్కి ఈ అడిషనల్ ఖర్చల్లా వీటి వల్ల భయం వేస్తుంది కదా. నాకు కూడా ఇవన్నీ విన్న తర్వాత భయం వేసింది. నాట్ జస్ట్ వెమ్, ప్రెల్ అండ్ ఎక్సో అండ్ మిస్టర్ మజిల్, దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్, ఐ వుడ్ సే కొన్ని కెమికల్స్ ఆర్ ఆల్మోస్ట్ బ్యాన్ ఇన్ EU. యూరోపియన్ నేషన్స్లో, యూరోపియన్ యూనియన్లో, నార్త్ అమెరికాలో ఇలాంటి ప్రొడక్ట్స్కి సంబంధించిన చాలా కెమికల్స్ని బ్యాన్ చేశారు. అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అక్కడ. ఇండియాలో
మనం అడగం, వాళ్ళు చూపెట్టరు, వాళ్ళు చెప్పరు, మనం ముందుకెళ్ళాం, లేదా మనం పట్టించుకోం కూడా. ఇన్ని ఆలోచించినప్పుడు కొన్ని అయితే నోట్ డౌన్ దస్ కెమికల్ నేమ్స్ ఆల్సో. మీరు చెక్ చేయాలంటే మీరు కూడా చెక్ చేయొచ్చు. గూగుల్ వాడండి, చాట్‌జీపీటీ వాడండి, చాలా ఏఐ ఉన్నాయి, అవన్నీ వాడి చూడండి, మీకు తెలిసిపోతాయి ఉన్నాయా లేవా అని. ఎస్ఎల్ఈఎస్ ఈజ్ రెగ్యులేటెడ్ ఇన్ ది EU బట్ విత్ ఇన్ ది లిమిట్స్. అది కూడా ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్రూవల్ లేదు. LABSA రెస్ట్రిక్టెడ్ ఇన్ EU, కాషన్ మళ్ళీ దాంట్లో ఉంది. ట్రైకోసైన్ ఇస్ బ్యాన్డ్ ఇన్ EU అండ్ US. ఇలాంటివన్నీ వాడుతున్నారు మన దాంట్లో, కానీ ఇవన్నీ మనకు చెప్పట్లేదు ప్రొడక్ట్ వెనకాల ఏముంది, ఏ కెమికల్స్ వాడుతున్నారు అని చెప్పి. యూరోపియన్ యూనియన్లో రీచ్ అండ్ CLP రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ మన ఇండియాలో లేవు. యుఎస్లో FDA అండ్ EPA అనేది ఉంది, అది మన దగ్గర లేదు, అలాంటి రెగ్యులేషన్స్ లేవు. ఇవన్నీ లేవు, ఏం లేవు కాబట్టి ప్రతి ఒక్క బ్రాండ్ ఆ ఇన్ఫర్మేషన్స్ని యాడ్ చేయట్లేదు. సరే పురోహిత్, ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉంది, ఇవన్నీ కరెక్టే, ప్రాబ్లం అవుతుంది నిజంగానే. కానీ ఎప్పుడైనా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు గిన్నెలు కడిగిన తర్వాత విమ్ కానీ ఎక్సో కానీ దివేటితో అయినా సరే ఇప్పుడున్న వాటితో మీరు కడిగిన తర్వాత నేమ్ కానీ ITC నేమ్ కానీ ఏవైనా మీ ఆ ప్లేట్స్ చూడండి, తెల్ల కలర్ పొర వస్తుంది. దాని మీద రీసెర్చెస్ కూడా నడిచినాయి, అవన్నీ క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ అని. ఇప్పటికి మీరు కళ్ళు తెరుచుకొని పాతకాలపు నాటి విషయాలకు వెళ్తే, పాతకాలపు నాటి జల్స్లోకి వెళ్తే బెటర్ ఏమో, లేదా బార్లు కానీ వాటిలో బెస్ట్. అంటే నాకు తెలిసినంతవరకు కొన్ని ప్రొడక్ట్స్, అంటే సేఫ్ టు యూస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కొద్ది కాస్ట్లీ, కానీ మీ హెల్త్ కానీ ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ ఛానల్ పెట్టింది నిజాలని బయట పెట్టడానికి. మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రతి రూపాయికి విలువ ఉండాలి కాబట్టి ఈ ఛానల్ ఉంది. ఐ హోప్ యూ లైక్ దిస్. ఎపిసోడ్ 1 ఇక్కడికి నేను క్లోజ్ చేస్తున్నాను. రేపు పొద్దున, ఐ వుడ్ సే నాట్ పొద్దున, బట్ వచ్చే ఎపిసోడ్ 2లో we will discuss more and more about insurance related as well. Thank you so much. Hope you have a wonderful day. Bye.